ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఈ టైంలో ఎంత బ్యూటిఫుల్ వాతావరణం ఉంది చూడండి. ఇక్కడ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, బట్ ఉంది. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి వాతావరణం. చాలా బాగుంది. ఇప్పుడు సమయం ఆల్మోస్ట్ 7:45 దాకా ఉంది. అని అసలు చూస్తే మనకు ఎక్సలెంట్ వాతావరణం చూడండి, ఎంత బాగుంది. సో ముందర పివి నరసింహారావు గారి స్టాచ్యూ, చూస్తే అంబేద్కర్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. చూసారా? వావ్ వావ్, సూపర్ కదా. ఇలాంటి వాతావరణం, అందుకే ఈ హైదరాబాద్ని అందరూ ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఈ అందమైన నగరము, ఈ అందమైన ప్రదేశము, ఇది ట్యాంక్ బండ్. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ట్యాంక్ బండ్ ఉంటుంది. ఇక్కడ సాయంకాలం ఒక అద్భుతమైన వాతావరణం చూడండి, ఎంత బాగుందో. సో నిజంగా కూడా మనం హైదరాబాద్లో ఉన్నామంటే మన అదృష్టమే. చూడండి, అన్ని ఐస్ క్రీమ్ బండ్లు, జనాలు, బోబో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత బ్యూటిఫుల్ని మనం ఎప్పుడైనా హైదరాబాద్లో ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఎంత ఎండ కొట్టినా ఏం కొట్టినా ఆఫ్టర్ 6 అసలు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత. ఇప్పుడు చీకట్లో చూడండి, చీకట్లో మనకు హుస్సేన్ సాగర్ చూడండి, ఒక మత్తైన ప్రదేశంలా ఉంది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏదో పొద్దు పోసినట్టు ఉంది కదా. ఎస్, లైట్లతోని. సో ఇక్కడ చూడండి, ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఇంకా అసలైన విషయం, చూడండి. వావ్ వావ్, మన తెలంగాణ సచివాలయం అంటే ఇది ఎట్లా ఉంది చూడండి. దగ్గర మెరుపులతోని మెరిచిపోతుంది. ఎంత బాగుందో చూడండి. అసలు కేసీఆర్ విజనే విజనం. ఎంత బాగా కట్టారు చూడండి. 2 కళ్ళు కూడా సరిపోవు చూడండి. వావ్, తెలంగాణ సెక్రటరేట్. అలా జూమ్ చేస్తే మనకు బిర్లా మందిర్, ఆ తర్వాత తెలంగాణ సచివాలయం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా జూమ్ చేస్తే బిర్లా మందిర్ బ్యూటిఫుల్ కదా, ఎంత బాగుంది చూడండి. 2 పక్కకు చూపిస్తాను. ఇలా చూడండి, తెలంగాణ సచివాలయం సూపర్, సెక్రటరీ సూపర్. ఇప్పుడు ఇంత అందమైన ప్రదేశం కదా, చూసుకుంటూ పోదాం మనం. ఇంకోటి ఒక అందమైన ప్రదేశం చూపిస్తాను మీకు నేను. అసలు
దిమ్మ తిరిగిపోవాలన్నమాట, అంత అందమైన ప్రదేశం. అదే తెలంగాణ అమరవీరుల స్తూపం. చూడండి ఈ లైటింగ్లో ఎంత బాగుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం. చూడండి సూపర్ కదా. అంటే తక్కువ లైటింగ్లో కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని మనం అనుకోలేమన్నమాట. మామిడికాయలు, జనాలు అంతా హరీబరీగా వెళ్తున్నారు. అందరు ఇంటికి చేరుకోవాలి, ఎందుకంటే మనకు ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది కాబట్టి జనాలందరూ ఇప్పుడు మీకు ఇది తెలంగాణ అమరవీరుల స్తూపం. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి. జనాలు కూడా ఎలా వచ్చారంటే బ్యూటిఫుల్ కదా. చూడండి ఆ జనాలు చూడడానికి వచ్చారు అన్నమాట. సాయంకాలం స్వేద తీయడానికి వచ్చారు. అంటే హైదరాబాదులో ఈ బీచుల్లో కంటే బీచ్ కంటే ఒక అందమైన ప్రదేశం హైదరాబాద్. అది కేవలము సెక్రటరియట్ ముందర మాత్రమే సాధ్యం. సో ఇప్పుడు మనం తెలుగు తల్లి ఫ్లేవర్ దగ్గర ఉన్నాం. సో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎవరికైనా తగిలిస్తే వాళ్ళు మనం తగులుకుంటారు. సో కాబట్టి ఈ హైదరాబాద్ ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేస్తారేమో కానీ ఆ భగవంతుడికి తెలియాలి. ఎవరికో ఒకరు తలుగుతూనే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే డెవలప్ కావాలి, సిటీ డెవలప్ కావాలి కాదు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా సిటీలు, ఫ్యూచర్ సిటీలు అన్నీ హైదరాబాద్ చుట్టూ రావడం వల్ల ఇక్కడ ఈ హైదరాబాద్ ఫ్లేవర్ పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక డక్కన్ పీఠభూమి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడి వాతావరణము, ఇక్కడ గాలి, ఇక్కడ నీరు ఒకసారి వస్తే పోవద్ది కాదు ఎవరికి. మరి పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు తెలియదు. అదే సిటీ చుట్టూ కాకుండా డిస్టిక్లో ఎందుకు వీళ్ళు వచ్చే ఏదైనా డెవలప్మెంట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇక మనం లెఫ్ట్కి వెళ్తే ట్యాంక్ బండ్ మీదకి వెళ్తాం, అని మనం మన ఇంటికి వెళ్ళాలి కాబట్టి రైట్కి వెళ్ళాలి. లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ అలా వెళ్ళాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, అన్ని గవర్నమెంట్ అలాగే చేస్తుంది. క్యాపిటల్ సిటీ చుట్టే అభివృద్ధి వద్దు. దానివల్ల అందరికీ లైఫ్ చాలా ట్రబుల్లో పడిపోతుంది. ఎగ్జాంపుల్, అందరికీ తాగడానికి నీళ్ళు కావాలి, అందరికి కట్టుకోవడానికి ల్యాండ్ కావాలి, డ్రైనేజీ కావాలి, రెంట్స్ అయితే విపరీతంగా పెరిగిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్లో సగం బోర్లు ఎండిపోయినాయి. కారణం ఏంటి? ప్రతి ఇంట్లో ఒక బోర్ వేస్తున్నాం. అలా ఇదన్నిటికి రావడానికి కారణం ఏంటి? కారణం ఒకటి, అన్నీ హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్ చుట్టూనే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి
ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అదే ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కామారెడ్డిలో, వరంగల్లో, హన్మకొండలో, మహబూబాబాద్లో, నల్గొండలో, మిర్యాలగూడెంలో, సూర్యాపేటలో, మహబూబ్ నగర్లో, అచ్చంపేటలో ఇలా తెలంగాణ చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఫార్మా సిటీలు కానీ, ఫ్యూచర్ సిటీలు కానీ, ఇంకేమైనా కానీ అవి అక్కడ డెవలప్ చేస్తే అక్కడ యువత అక్కడికి ఆడనే పనిచేస్తుంది. అక్కడికి జాబ్ వచ్చే వాళ్ళు అక్కడే పనిచేస్తారు. సగం జనాభా అక్కడే ఉండిపోతుంది. ఈ డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అందరూ హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో ఉన్న యూత్ కానీ, తెలంగాణలో ఏ ఎంప్లాయీస్ కానీ అందరూ హైదరాబాద్లో రావడం వల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యతో పాటు అన్ని సమస్యలు పెరుగుతున్నాయి. అదే హైదరాబాద్లో కాకుండా అన్ని డిస్టిక్లో సమాన డెవలప్మెంట్ ఉంటే ఎక్కడ జనాలు అక్కడ ఉండిపోతారు. సో అప్పుడు ఒక క్యాపిటల్ సిటీ మీద ఇంత పెద్ద ప్రెజర్ పడదు అని నా ఉద్దేశం నేను చెప్తున్నాను. మీ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీద మాట్లాడాం. మళ్ళీ నెక్స్ట్ ఒక ఇష్యూ మీద మళ్ళీ మాట్లాడదాం. అంటిల్ దెన్, నమస్తే, గుడ్ నైట్, సైన్ ఆఫ్. ఈటీ టాక్స్కి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.